శుభోదయం అందరికీ. ఓణం పండగ కొండాడేదాంతోడ ఐదీగం ప్రీవియస్ హిస్టరీని చెప్తాం కదా, ఆ కథనిదా ఇప్పుడు చెప్పబోయేను. ఒక కాలంలో మహాబలి చక్రవర్తి ఈ కేరళని ఆட்சி చేస్తా ఉన్నారు. ఈ మహాబలి చక్రవర్తి కొళ్ళ మంచి వాళ్ళు ఎట్లా అంత మంచి వాళ్ళుగా పుట్టినారనే కథ కూడా మనం తెలుసుకోవాలి. ఈ చక్రవర్తి వచ్చి పోయిన దాని ముందటి జన్మంలో వచ్చి ఓ చిన్న ఎలిగా అవతరించినారంట. ఆ ఎలి వచ్చి ఓ శివుడి గుడిలో ఈ పక్క ఆ పక్క తిరుగుతా ఉండంట. ఒక దినం శివుడికి పక్కన వెలుగుతా ఉండిన దీపం వచ్చి 6 వేట్ల ఆఫ్ అయ్యేట్లా ఉండంట. అప్పుడు ఈ ఎలిగ వచ్చి ఈ తిరుగుతా ఉండే టైంలో దాంతో వాళ్ళు తెలిగండ దాంట్లో తట్టి ఆ తిరిగి వచ్చి పైకి ఎక్కి నస్స ప్రకాశంగా వెలిగించాడంట దేవుడికి. అప్పుడు దేవుడిది చూసేసి, నువ్వు మంచి కార్యం చేసిండావు అందించి ఇంకా వచ్చే జన్మంలో నువ్వు వచ్చి మహాబలి చక్రవర్తి అనే పేర్ల పిరవి ఎత్తి జనాలుగంతా కొల్ల మంచిది చేస్తావు అని చెప్పి దేవుడు ఆశీర్వాదం చేసినారంట. అట్లదా వచ్చి మహాబలి చక్రవర్తి వచ్చి అంత పవర్ఫుల్ గా ఉన్నారంట. ఒక ఐదీగం. ఈ రాజా ఏం చేసినారు, ఈ జనాలుగా అందరికీ వారి వారి ఇస్తారు ఎంతంతా మంచిది చెయ్యముడుచునో అది అంతామే చేస్తా ఉన్నారంట ఈ రాజా. ఎంతదా ఈ రాజా మంచిది చేస్తేనో వీళ్ళు వచ్చి అసుర వంశంలో పుట్టిన వాళ్ళు. ఇట్లా ఉండిన కాలంలో దేవర్గల్ వచ్చి వీళ్ళ వెంట పోర్ చేయాలనేసి వచ్చి పోర్ చేసినారంట. దేవర్గల్కు అసురర్గల్కు పోర్ నడిచిన దాంట్లో అసురర్గల్దా విన్ చేసినారంట. జయించిన వెనగా ఈ దేవర్గలంతా కొంచెం భయం అయిపోయంట. మనం పోయి మహావిష్ణు దగ్గర మొదట్లో చెప్పిడోళ్ళ దీనికి ఏదైనా ఒక విడివి మనకు కావాలని చెప్పేసి పోయి చెప్పినారంట. మహావిష్ణు ఇది వినేసి, ఓ అట్లనా, నేను అవతారం చెయ్యవలసిన స్టేజ్ వచ్చేసేనప్పుడు మన దేవవంశం వచ్చి తడచి ఉండవల కదా, అది నాతోడ కాడమ నేను చూసునేనంట చెప్పేసి వామన అవతారంగా వాళ్ళు వచ్చి అవతరించినారంట. అదావదు 5வது అవతారం దా ఈ వామన అవతారం నేది. దినం వచ్చి ఓ పెద్ద అలవులు వేల్బి మనం చేస్తేమంటే ఇంకా జనాలుగా మంచిది నడుచును కదా, వేల్బి ఆరంభించుతాం అని చెప్పేసి అది చేసి ముడిచిన వెనగా అందరికీ వచ్చి కొల్ల ధర్మాలు దానాలంతా చెయ్యాలనేసి ప్లాన్ చేసుకుని అంతా ఏర్పాటు చేసినారంట. ఈ వేల్వి నడిమించిందుకు శుక్రాచార్యర్ అసుర గురువు వచ్చి శుక్రాచార్యర్ వాళ్ళని ఏర్పాటు చేసినారంట. ఈ వేల్వి అంతా నస్స భయంకరంగా సూపర్ గా నడిచి ముడిచేడంట. ముడించిన వెనక అందరికీ జనాలుగా అందరికీ దాన ధర్మం చేస్తా ఉన్నారంట. అది నస్స కరెక్ట్ గా ముడింజంట. ఇది అన్ని ముడించిన వెనక వామనరు వచ్చినారంట. 3 అడి కుట్టగా ఒక మనిషి వచ్చి మహాబలి చక్రవర్తి నేను వచ్చి దానం తీసుకునింది కదా వచ్చిండాను అట్లానే చెప్పినారట. మేమంతా ఇచ్చే దానం అంతా ఇచ్చి ముడిచాయనే ఈ టైంలో మీరు వచ్చిండారే అట్లానే చెప్పంగా ఈ వామనరు చెప్పినారంట. నేను ఎంత అడిగిడో పోయాను, అప్పుడు నాకేమి దానం ఇచ్చింది నీ వెళ్ళ ముడిదా అంటే అడిగినారట. అట్లా చెప్పొద్దంట, మీరు ఏం కావాలో అడగంట నేను ఇచ్చేయనంట. అంతలోకి ఈ శుక్రాచార్య వామనర్ని చూసేసి, వీళ్ళని చూస్తే మహావిష్ణుతోడ అవతారం మారి ఉంది, కొంచెం జాగ్రత్తగా చేసి నువ్వు దానం ఇయ్యి. ఓ అట్లనా, వీళ్ళు మహావిష్ణు దేవుడేనా నా దగ్గర వచ్చి దానం అడిగేది, నే ఏది అడిగితేనో నేను ఇచ్చేస్తాను కదా వేసి వచ్చి కెండిలో వచ్చి నీళ్ళు పోసి దానం ఇస్తారు. అప్పుడు కెండిని ఎత్తి ఇట్లా కవుతంగా శుక్రాచార్య అంతలో ఏం చేసినారు, ఓ వండుగా మారి ఆ కెండి నాజిల్లో వచ్చి పోయి అడచునేసినారట. అప్పుడు నీళ్లు రాదు కదా, ఇయ్య ముడియదు కదా అని చెప్పేసి ఈ మహాబలి చక్రవర్తి ఏం చేసినారు, పక్కన ఒక కుర్చీ ఉండింది ఎత్తి ఆ ఓటని ఇట్లా కుత్తి ఉచ్చినారట. అట్లదా శుక్రాచార్యకు ఒక కన్ను పోడ్చంట చెప్పి కథ ఉంది. దాని వెనక వాళ్ళు దానం ఇచ్చి మీకు ఏమి కావాలంటే అడిగినారంట. నాకు 3 అడి మన్ను మట్టు చాలు అట్లా అన్నారంట. ధారాళంగా ఎత్తుకుంటే అట్లా అన్నారట. అట్లే దేవుడు వలందు ఒక అడికి వచ్చి భూమిలో పెట్టినారంట. அடுத்த అడి ఆకాశంలో పెట్టేసినారంట. ఇంకా 3వ అడిగిన ఎక్కడ పోతున్నా నువ్వే చెప్పు అట్లా అన్నారంట. మహాబలి రాజా అట్లా తల వంగి మీ కాల్ని నా తలపైకి పెట్టుకోండి అంటే చెప్పి చూంచినారంట. అట్లా పెట్టంగా అట్లనే వాళ్ళని అమిచ్చి పాదాలంలోగా ఎత్తుం పొడిచినారంట. నువ్వు వచ్చి అసురుడిగా ఉంటేను నువ్వు ఇంత మంచిది చేసిండావు, నీకు నేను ఒక వరం ఇయ్యవలంటే ఆశపడేను, నువ్వు ఏం కావాలనో అడుగు అట్లా అన్నారంట. అప్పుడు రాజా చెప్పినారంట, ఓవో సంవత్సరము నేను వచ్చి నా జనాలంతా ఎంత నస్తుండారు నేది నేను చూడియవల, ఆ ఒక బ్లెస్సింగ్ మట్టు నాకు ఇస్తే చాలు, నాకు వేరే ఏమి వద్దున్నారంట. అట్లా ఓవో సంవత్సరము వాళ్ళు వెలాట వచ్చి జనాల్ని చూసేదినంతా ఓణం పండక్క మనందరం కొండాడేము. నమస్కారం.